భేటీ అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పుతిన్కు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు అధ్యక్షుల మీటింగ్ జరుగుతుండగా ట్రంప్ తన భార్య రాసిన లెటర్ను పుతిన్కు అందించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటూ పేర్కొంది. దీంతో ఆ లేఖ ప్రపంచ పాలిటిక్స్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ పేరులు అందులో రాయలేకపోయినప్పటికీ అక్కడ ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులపై మెలానియా ఆందోళన వ్యక్తం చేశారు. వారి చిరునవ్వులను మీరు మాత్రమే కాపాడగలరని లేఖలో పుతిన్కు విజ్ఞప్తి చేశారు. ఇక యుద్ధాన్ని ఆపేయడానికి భావితరాల భవిష్యత్తు కళలను పరిగణలోనికి తీసుకోవాలని మెలానియా పిలుపునిచ్చారు. భౌగోళిక సరిహద్దులు, రాజకీయ భావజాలాలకు పిల్లలు అతీతమని చెప్పారు. జన్మించిన ప్రాంతం కారణంగా చిరునవ్వును కోల్పోయి భయాందోళనల మధ్య జీవించాల్సి రావడం సరికాదన్నారు మెలానియా. యుద్ధంలో చిక్కుకున్న పిల్లల నవ్వును ఒంటరిగా పునరుద్ధరించాలని కోరారు. పిల్లల అమాయకత్వాన్ని కాపాడటం రష్యాకు సేవ చేయడం కంటే చాలా ఎక్కువేనని మెలానియా ట్రంప్ తన లేఖలో తెలిపారు.